శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 11కి చేరింది. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి స్వస్థలాలకు తరలించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. మరోవైపు పలాస ఆసుపత్రికి మంత్రులు నారా లోకేష్, అనిత చేరుకున్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరిశీలించారు. కాశీబుగ్గలోని తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. లైవ్ 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 ఫోన్ కెమెరా నేను వాడేది పదండి లైవ్ 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 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 11కు చేరింది. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి స్వస్థలాలకు తరలించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. మరోవైపు పలాస ఆసుపత్రికి మంత్రులు నారా లోకేష్, అనిత చేరుకున్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరిశీలించారు. కాశీబుగ్గలోని తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక అక్కడి నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్లో అందిస్తారు. రాంబాబు, ఏదైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థుల పరిస్థితి నేపథ్యంలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగినటువంటి ఏదైతే దేవాలయం దీనికి సంబంధించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరామర్శించేందుకైతే మాత్రం రాష్ట్ర హోంమంత్రి, అదేవిధంగా ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కూడా పలాస ఆసుపత్రి క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రత్యక్షంగా వాళ్ళే సాక్షులు కాబట్టి ప్రత్యక్షంగా ఉన్న పరిస్థితుల్లో ఏం జరిగింది, అసలు ఏంటి, అసలు ఎలా జరిగింది, ఎందుకు ఇటువంటి దారుణం చోటు చేసుకున్న విషయం పైన అయితే మాత్రం బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు లోకేష్ బాబు. ఈ నేపథ్యంలో ఎవరైతే మృతున్నారో మృతం ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకి అయితే వాళ్ళ డెడ్ బాడీస్ అయితే అందజేశారు. వాళ్ళు డెడ్ బాడీస్ స్వగ్రామాలకి అయితే చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో పలాసలో ఉన్నటువంటి క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళని అయితే మెరుగైనటువంటి చికిత్స కోసం శ్రీకాకుళం లేదా విశాఖపట్నం తరలించారు. తరలించి వాళ్ళకి అయితే వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో కూడా హోంమంత్రి, అదేవిధంగా నారా లోకేష్ బాబు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయంలో ఉన్నటువంటి ఎక్కడైతే సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలను అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే మాత్రం నారా లోకేష్ బాబు అయితే మాత్రం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను అయితే వెల్లడించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. అంటే